స్నానం చెప్పండి బావగారు ఏంటి వస్తుందంటే చిన్నపిల్లలు పాలు తగ్గించుకోలేరా? చెప్పండి అమ్మ పేరేంటి? తెరేసమ్మ. అమ్మ మట్టుకి మాకు మంచి లైఫ్ ఇచ్చిందమ్మా. మా పెళ్లి చేసింది, మా అన్నయ్యకి పెళ్లి చేసింది. ఈ ఆవిడ మనిషి ఈ రోజుల్లో చూడలే ఉంటా. అదే 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 చదువు విషయంలో ఆడపిల్లలు లేరు మేసం. అవును మేమే ఈడు నేను ఇలా ఇంట్లో ఎలా పడుకోవడమే. అదే ఎలాగా మీకు చదువు ఎలాగా చెప్పేవారు? 1వ తరగతి నుంచి 5 వరకు ఆవిడే మాకు. అదే అదే 1వ తరగతి ఆవిడే. అదే అదే స్కూల్కి రాకపోతే ఏం చేసేవారు? స్కూల్ రాకపోతే పడిపోయింది, అయిపోయింది అనమాట. ముఖం కడుక్కోకపోతే ఏం చేసేవారు? కడుక్కోకపోతే చెట్లుండి ఆ పొల తీసి శుభ్రంగా తోమించి నీళ్ళు తెప్పించి ఆ నీళ్ళెట్టి కడిగి ఆవిడ గుడ్డతో తుడిచి కూర్చోబెట్టేవారు. అంత జాగ్రత్త తీసుకునేవారు. మీ గురించి అంత కేర్ తీసుకునేవారు అమ్మగారు. ఇంటి దగ్గర బయలుదేరేసరికి పిల్లలు అల్లరి చేసి వాళ్ళకి స్నానం చేయనని మొత్తం స్నానం చేసి అంత భయం అనమాట. స్ట్రిక్ట్ చాలా. మరి మీరు మేస్టమ్మని చూసి భయపడేవారు కాదా? అదే అలవాటు అయిపోయారు. మీరంటే ప్రీ శిష్యులు. మీరిద్దరు బాగా ప్రీ శిష్యులు. కాశీ విశ్వనాథం గారు కూడా ప్రీ శిష్యుడే. చదువు విషయంలో అస్సలు కబిట. ఫస్ట్ అపాయింట్మెంట్ మా క్లాసే, ఫస్ట్ బ్యాచ్ మా బ్యాచే. సంవత్సరం గుర్తుందండి? ఫస్ట్ సెకండ్ కూడా ఐఎంఏ మాకు. అబ్బా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా 2 తరగతులు ఆవిడే తీసుకున్నాం. మాకు మంచి గురువు అమ్మ. ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారో గుర్తుందా? 1961 జాయిన్ అయ్యారా? 62 కూడా ఐఎంఏ మాకు చెప్పింది. అబ్బా, 2వ క్లాస్ 2వ తరగతి చెప్పారు. 2వ తరగతి కూడా ఐఎంఏ చెప్పింది. గుణంతాలు అవన్నీ బాగా చెప్పేవారా? 4వ తరగతి ప్రసాదరావు మాస్టర్, 5వ తరగతి సత్యారావు మాస్టర్. అదే గుణంతాలు అవి బాగా చెప్పేవారా? బాగా చెప్పేవారు. ఫస్ట్ ట్రైనింగ్ అయ్యి రావడం వల్ల మేము మా బ్యాచ్ అదే 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 ఈ బ్యాచ్ తక్కిన బ్యాచ్లు కూడా బాగా చెప్పేవారా? అన్ని బ్యాచ్లు అమ్మ దగ్గరే తయారయ్యారు. ఫస్ట్ బ్యాచ్ అవడం వల్ల తర్వాత ఏంటంటే మరి మిషనరీ స్కూల్స్ లో ఎక్కువ పొందడం వల్ల మంచి పిల్లలందరినీ ప్రేమతో చూసేవారు. పెట్టిన విద్యలా నేర్పారు మాకు. అబ్బా, మరేంటి మంచి ప్రయోజకులు అయ్యారు మీరందరూ. కూడా ప్రయోజకులు అయ్యారు. ఏ క్యాస్ట్లు కానీ కమ్యూనిటీ కానీ మతాలు కానీ సంబంధం లేదు. బాగా చెప్పు. అప్పుడు మతాలు గితాలు అలాంటివి లేవు. అందరూ సమానమే. అందరూ సమానత్వం కలిగి. ఇది ఈ మతం నాది ఆ మతం అనేది లేదు. అందరూ సరదాగా కలిసి ఉండేవారు. అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళు. మీరు చర్చికి వెళ్ళేవారు కదా? చర్చికి మేము పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు, కానీ మొత్తానికి ప్రేమతో చూడటం వల్ల మాకు అమ్మగారు అంటే మాకు ఐడెంటిఫికేషన్ బాగా జరిగిపోయింది. బాగా అసలు మతం అనేది ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవారు అందరూ. ఆవిడ టీచింగ్ కెపాసిటీ చాలా బాగా నచ్చింది. అదే అదే ఇలా చెప్తే మెదడులోకి వెళ్ళిపోయేది. అవును అవును. ఇప్పటికి కూడా మాకు అవన్నీ కూడా గుర్తున్నాయి. అమ్మగారు చెప్పింది ఇప్పటికీ గుర్తున్నాయి. అదే అదే నన్ను శేషానికో శేషమ్మ అని పిలిచింది. ఏదైనా బెస్ట్ టీచర్ ఆమె. బెస్ట్ టీచరు, బెస్ట్ అమ్మ. అలాంటి గురువులు దొరకడం మా అదృష్టం. మీ అదృష్టం. అలా దొరకడం మీ అదృష్టం. అయితే మేము ఎలా ఉండేవారు? అవును. మా పరిస్థితి ఏంటి? మాట అవును. అన్నగారాన్ని చేతులతో బతికేవారు. అవును. నాకు ఆరంభంలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వెళ్ళాలి. గట్టిగా చెప్పండి. అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మగారు మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్తా ఆరంభంకి ఇంటర్వ్యూ వచ్చిందంటే ఎవరికి తీసుకెళ్తున్నాం అన్నారు. సరే సప్లై దగ్గరికి వెళ్తున్నాం అన్నారు. ఒక కొత్త రాజకీయ వస్తున్నాం. ఆడు చేతికి అయినది ఆడు చేతికి వెళ్ళినట్టుకెళ్ళి ఇచ్చే కార్లేదు. డాక్టర్ నీకు అలా తెలుసాను.
చిన్నతేనండి నీ పని అయిపోయింది ఇవ్వాలన్నాడు ఆహా. కర్త కూడా బతిలేదు ఆహా. జాయిన్ అంటే ఎవరు అతను ఎవరు? ఎస్ఆర్ఐ సప్లై ఎంపీ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు. మీ అమ్మగారికి అమ్మగారు కొడుకు అవుతున్నట్టు అది. అమ్మకి కొడుకు అవుతారు. నీ కాదు దగ్గర అన్నాడు ఆ. చిన్నతేనండి అని మా అమ్మాయి నాకు పెళ్లి చేసిందన్నాను ఆహా. నీ వాళ్ళ కూర్చొని జాయిన్ చేసి వెళ్తున్నాను ఆహా. జాయిన్ చేశారు. బా ఎక్సలెంట్. అయితే కోర్టు బాగా చిన్నది కాదు. ఇలాగ మీకు ఒక్కరికైనా ఇంకెవరికైనా హెల్ప్ చేశారా? తమ్ముడికి వేయించాడు ఆయన తమ్మండి గారికి తనంతా వేయించడమే రూపాయి తీసుకోవడం లేదు. తీసుకోలేదు. మహానుభావుడు. మరి ఈ మేరీ తెరిసమ్మ ఇంకా ఇలాంటి హెల్ప్లు చాలా చేస్తారా? చాలా ఎక్కువ చాలా ఎక్కువ చేశారు. చాలా ఎక్కువ తిని సామాన్ చెప్పిన రైతోడు ఉన్నాడు మా ఊర్లో ఆ. కూడా చెప్పు అదే బ్యాటరీ ట్రాన్స్ఫర్ అయితే లేదు ఇప్పుడు ఇక్కడ అదే అదే ఆడ చూసిన దాంట్లో స్పాట్ దగ్గర కూడా చంపినాడు ఒకటే మా అన్నయ్య లాగంట మంచి అదే జంపనాయుడు గారికి కూడా పెళ్లి చేస్తున్నట్టున్నారా మేస్ట్రమ్మ గారు? అదే అదే మేరీ తెరిసమ్మ ఈయన్నే ఎలమీ పిల్లలు చేస్తే వదిలేసాడు. వాళ్ళని రాత్రి మీద దొంగల్లో వెళ్ళి చూపని కూడా కళ్ళు పట్టండి. అవును. నేను కొంతమంది వెళ్ళి సెకండ్ సినిమాకి వెళ్ళేవాళ్ళు అంటాడు అమ్మా ఎవడరా బాబు అంత గండు బిల్లు తిరిగావు మరి అంటారా గండు బిల్లు అన్నాను. గండు బిల్లు ఏడలా మధ్యలో కలపడుతున్నాడు మూసుకొచ్చారు అప్పుడు మేస్టర్ మీరు బాధపడలేక ఇది రాను లాడల పనులు చెత్త డబ్బులు తేనడం బూతులు మాట్లాడకండి. ఆ తర్వాత వెళ్ళి ఎన్నగా తీసుకెళ్ళి వైద్య సామాన్ చేసి కాదు మరి ఇలాగ చనిపోయే ముందు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లేవారట కదా? అది మీకు ఐడియా ఉందా? అందరినీ చనిపోయి వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే అదే అదే తీసుకెళ్ళేవారు. అవునవును అంతే. ఆకలేస్తుందంటే ఉప్మా తినేసి పడుకోమని అక్కడ హోంవర్క్ ఏడికి చూడండి అని పుస్తకాలని అర్ర పట్టుకొస్తే మాకు 102 కొట్టేది. అవునా? జాతర మాస్టర్ పట్టుకొచ్చేస్తాను. అవునవును అందరికీ హడలు అన్నీ మా ఆవిడ కూడా చిన్న పోయిదాన్ని పోయింది. బూతులు మాట్లాడకూడదు. పోయితే మేస్టర్ మోడీ చెప్పి నువ్వు చేసుకుని ముందంటే పెళ్ళి నీ లైఫ్ మారిపోతుంది వర్మకు లేకపోతే అంత లైఫ్. అవునవును మనిషి నోటు ఉద్యోగం అవుతారు లైఫ్ మారిపోయింది. అవునవును ఆవిడ వచ్చిందా నా లైఫ్ మారింది. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేషన్ కూడా నిజంగా గ్రేటే. చాలా గ్రేటే. ఇంకా మీరేమైనా చెప్తారా అమ్మ గురించి? అమ్మ గురించి చెప్పాలంటే సోమలింగపాలెనికి వచ్చినటువంటి ఆ మహాతల్లి ఒక మదర్ తెరిసా. సోమలింగపాలెం మదర్ తెరిసా అంటే